ఇటీవల నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా గూడూరు పట్టణం మాలవ్యనగర్లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్కూల్ విద్యార్థులు 35 మంది పాల్గొన్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ నవకోటి నాయుడు స్కూల్ యాజమాన్యం తెలిపింది. వీరిలో 20 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించగా మరో 15 మంది విద్యార్థులు కాంస్య పతకాలు సాధించి తమ స్కూల్ పేరుని నిలబెట్టారని ప్రశంసించారు. తమ స్కూల్లో విద్యతో పాటు క్రీడల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ మంచి ప్రతిభ చూపుతారని కరెస్పాండెంట్ కొనియాడారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం అభినందించింది. మా యొక్క స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు చదువుతున్నటువంటి విద్యార్థులు ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని మా యొక్క పాఠశాలకి గర్వకారణంగా 35 మంది విద్యార్థులు పాల్గొంటే 20 మందికి బంగారు పథకాలు 15 మందికి కాంస్య పథకాలు సంపాదించి నాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా మేము మా యొక్క తల్లిదండ్రులకు మరి మిగిలిన వారికి చెప్పేటటువంటి విషయం ఏంటంటే మా యొక్క పాఠశాలలో చదువు మాత్రమే కాకుండా మానవతా విలువలతో కూడినటువంటి విద్యాబోధన మరియు ప్రామాణికంగా శారీరక దారిద్ర్యం కలిగి ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ సమస్యల్లోనూ వారిని వారు రక్షించుకోవడానికి మరియు ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటి విధానంలో ఈ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచేటటువంటి కరాటే కానీ వ్యాయామం కానీ యోగా కానీ మేము నేర్పిస్తూ ఉన్నాం. ఇది పిల్లల యొక్క ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క మానసిక వికాసానికి కూడా తోడ్పడుతూ వారు విద్యలో ముందందుకు వెళ్ళడానికి సహాయకరంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో వీరు తినేటటువంటి తిండి కానీ లేక వారు ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కానీ శరీరాన్ని చాలా అలసటకి కానీ నీరసానికి కానీ గురి చేస్తూ ఉన్నాయి. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే శరీరం దృఢంగా ఉండాలి. అందులో భాగంగానే ఈ కరాటేని చేర్చడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి మా విద్యార్థులకు అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. My schoolmates and I were participated in Karate State Level Championship held at Nellore and secured many prizes and medals. Nearly 20 of my friends and I got gold medals. In that AP State got a championship. Regarding this, I wholeheartedly thankful to my Guru Nagaraju sir and SSB management, particularly Navakoti sir, who inspired and motivated us to win these medals. At last, I intimate you all to make your children fit and face any problem to protect themselves by learning karate. Thank you all and all. Hi Nellore, please subscribe to N3 TV. బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి.